సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం పిల్లరా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభుత్వ పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ విషయం అంతట్లో కూడా దేవుడు శక్తిమంతుడు అనేటువంటి మాట చాలా సుస్పష్టమైందండి. అయితే ఆయన మాట శక్తివంతమైందే, ఆయన వస్త్రాలు శక్తివంతమైనవే, దేవుని స్వరం, దేవుని యొక్క చేతులు చాలా శక్తివంతమైనవే, ఆయన స్వరం శక్తివంతమైందే. అయితే నేనేం చెప్తున్నానంటే ఆయన చేతులు, ఆయన పాదాలు అంతా కూడా శక్తివంతమైనవే. అయితే ఆయన సువార్త అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే ఇంకా చాలా శక్తివంతమైనది. ఆయన సువార్తలో శక్తి ఉంది. ఇంతకీ యేసయ్య సువార్త అంటే ఏంటండి అని అడగొచ్చు. చాలామంది సువార్త అంటే కేవలం ఆయన జన్మ మాత్రమే కాదు కదా. ఆయన సువార్త అంటే ఆయన శిలువ మరణం ఉంది, ఆయన పునరుద్ధానం ఉంది, ఆయన రాకడ గురించి ఉంది. వీటన్నిటిని గురించి తెలియజేసేది సువార్త అంటే. ఆ సువార్త అటు పత్రిక రూపమైన, పాట రూపమైనప్పటికీ, దృశ్య రూపకమైనా సరే, ఆ సువార్త ఎక్కడికి చేరుతుందో అక్కడ దేవుని శక్తి కనబడుతుంది, ప్రదర్శించబడుతుంది అన్నమాట. అంత మహాశక్తివంతమైనటువంటి పిల్లలు. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ పాపక్షమాపణ కలుగుతుంది, అక్కడ విడుదల దొరుకుతుంది, అక్కడ విజయం కూడా దొరుకుతుందండి సువార్త ప్రకటించబడిన చోట. అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాసేటప్పుడు కూడా చెప్తుంటున్నాడు, ఆ శిలువుని గురించిన సత్యాన్ని అక్కడ వెల్లడి చేశాడు పిల్లలు. అంటే ఎటువంటి శక్తి కలిగిందంటే శిలువ సువార్త బలహీనులు బలవంతులు చేస్తుంది, వెర్రివారిని జ్ఞానవంతులుగా చేస్తుంది, నీచుల్ని తృణీకరించబడ్డ ఎన్నిక అందరినీ కూడా జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా కూడా మార్చే శక్తి కలిగిన సువార్త అంటే. మామూలుగా సువార్త అంటే ఏముందులే అనుకుంటారు చాలామంది అండి, ఏదోలేరా అనుకుంటూ ఉంటారు. నో, వెరితనంగా కనపడొచ్చు పిల్లరా. సువార్త అంటే లోకం దృష్టిలో వెరితనంగా ఉండొచ్చు. అయితే సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ సాతాను శక్తులు ఓడిపోతాయి, అక్కడ దైవ శక్తులు ఓడిపోతాయి పిల్లరా. ఎక్కడ సువార్త ఉంటే అక్కడ స్వస్థత కలుగుతుంది, ఎక్కడ అశాంతి ఉంటే సువార్త ప్రకటించగానే శాంతి కలుగుతుంది. సువార్తను ఎవరు ప్రకటిస్తారో వాళ్ళు శక్తివంతులు, సువార్తను ఎవరు అంగీకరిస్తారో వారు కూడా శక్తివంతులే. అంత మహాప్రభావం కలిగిందండి. అందుకనే ప్రభు ఓపెన్ ఆఫర్ చెప్తాడు, ఏమని? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలున్నారా, నా ఇందుకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాననేటువంటి మాట. అంటే ఇది మానవాళి అంతటికి సంబంధించినటువంటి సువార్త పిలుపండి. ఇది ఓపెన్ ఆఫర్, ఓపెన్ ఇన్విటేషన్ అనమాట. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఈ సువార్తను ప్రకటించటం బాధ్యత ఒకటే కదండి, భాగ్యం కూడా. నేను సువార్తను ప్రకటిస్తున్నానంటే ఇది నా బాధ్యత అనుకుంటాం కాదు, అది నా భాగ్యం అనుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. సువార్తలో ఉన్నటువంటి దేవుని ప్రేమను నేను ఎప్పుడైతే ఇతరులకు పంచుతానో దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని పట్ల నాకున్న ప్రేమను ప్రదర్శిస్తున్నాను దాని అర్థం. మళ్ళా చెప్పనా? సువార్తలో ఉన్నటువంటి దేవుని ప్రేమను నేను ఎప్పుడైతే ఇతరులకు పంచుతానో దాని అర్థం ఏమిటంటే దేవుని పట్ల నాకున్న ప్రేమను ప్రదర్శిస్తున్నాను దాని అర్థం. ఎవరో బలవంతంగా చెబితే వచ్చేది కాదు పిల్లరా. మహాప్రభావం కలిగింది దేవుని సువార్త. ఆ ప్రభావవంతమైనటువంటి ప్రభు వాక్యమును అంగీకరించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. మహిమాన్వితుడానికి స్తోత్రాలయ్యా, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ సువార్తను మేము పరిపూర్ణంగా అర్థం చేసుకుని నీ తేజస్సులో వెలిగే కృప దయచేయమని, శక్తి కలిగి జీవించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆమేన్. Glory to God. Thank you very much. May God